అమెరికానో బ్రిటనో యూరప్ దేశాలకి వీసా కావాలంటే నీ దగ్గర 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు నీ అకౌంట్లో డబ్బులు ఉన్నట్టు చూపెట్టాలా. నువ్వు అక్కడ ఎన్నాళ్ళు ఉంటావో అంతకాలం నువ్వు పోషించగలవన్నట్టు నమ్మకం ఆ ప్రభుత్వాలకి కల్పించగలగాలి. అప్పుడే వీసా దొరుకుతుంది. అరబ్ దేశాలైనా అంతే కదా, మినిమం ఎంతని. మరి భారతదేశానికి ఎంత? బంగ్లాదేశోడు ఇక్కడికి వస్తున్నాడు, లేకపోతే పాకిస్తానుడు ఇక్కడికి వస్తున్నాడు, మయన్మారోడు వస్తున్నాడు. వీళ్ళు అక్రమ మార్గంలో వచ్చేవాడిని అడిగేదేమీ లేదు. సక్రమ మార్గంలో వచ్చే లెక్క అయితే 3.5 లక్షల రూపాయల ఏడాది యాన్యువల్ ఇన్కమ్ ఉంటే ఇండియాలో సెటిల్ అవ్వచ్చు, అంటే వీసా లభించవచ్చు, ఇక్కడికి వచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందచ్చు. ఏడాదికి 3.5 లక్షల రూపాయల సంపాదన అన్నటువంటి ఆధారంగా అది చాలా పరిమితమైన, దానివల్లనే పెద్ద ఎత్తున వలసలు వస్తున్నారు అన్నటువంటిది ప్రస్తుతం నిపుణులు చెప్తున్నారు. రేపు బడ్జెట్లోనన్నా దాని లిమిట్ని పెంచమని చెప్తున్నారు. 5 లక్షలు 10 లక్షలు చేయమని చెప్తున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.